స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే బండారు. దేవరాపల్లి మండలం వెచలం గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారన్నారు. వెచలం గ్రామస్తులు మా గ్రామానికి శ్మశాన వాటిక లేదని, గతంలో ఉండే శ్మశాన వాటిక వరదలకి గడ్డలో కొట్టుకుపోయిందని తెలపడంతో బండారు వెంటనే స్పందించి అర్జెంటుగా ఈ గ్రామానికి శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలన్నారు. ఇక దాని నిమిత్తం నిధులు మంజూరు చేస్తామని, అర్జెంటుగా పనులు మొదలు పెట్టాలన్నారు. అలాగే గ్రామానికి 30 లక్షల రూపాయలు గ్రామ అభివృద్ధికి మంజూరు చేశారని, వాటితో డ్రైనేజీలు, రోడ్లు నిర్మించుకోవాలని, అవి చాలకపోతే ఇంకా నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, ఫైలా ప్రసాద్, జనసేన ఇన్ఛార్జ్ రాయపురెడ్డి కృష్ణ అధికారులు పాల్గొన్నారు. ఈ మహానుభావులు అప్లోడ్ చేశారు తెలంగాణ. నేను ఎంక్వైరీ చేస్తే మా ఎండిఓ గారు, కోటపాడు ఎండిఓ గారు, నాకు తెలిసే 2 కిడ్నీలు అన్ని అంతా బాగుంది చెప్పని తీసుకోవడమని చెప్పాను. ఇంకో దివ్యాంగులకు ఇవ్వచ్చు కదమ్మా. అందుకే రేపు సదరం క్యాంపులు పెట్టాం. మాడుగులు అవుతుంది, కోటపాడు అవుతుంది. దివ్యాంగులు ఎవరున్నారో అందరికీ అర్హత గల దివ్యాంగులు అందరికీ ఇస్తాం పెన్షన్. అర్హత గల వితంతులు కానీ 50 సంవత్సరాలు అయిన వృద్ధులు కానీ అందరికీ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏవైతే ఉన్నాయో మా వెల్ఫేర్ ఆఫీస్ చేత అప్లోడ్ చేయమని చెప్తున్నాను. రెండోది ల్యాండ్ టైటిల్ యాక్ట్. మన భూములు మనవి, తాత ముత్తాత మనకి ఇచ్చిన భూమి. ఆ భూమి ఇవాళ జగనన్న బొమ్మ, ఎవడబ్బు సొమ్మది, ఆయన బొమ్మతో పాటు పోనీ ఆ రికార్డులు కరెక్ట్గా ఉన్నాయా, జెరాక్స్ మీద పెడితే అవే చెప్పాం. ఈ జగనన్న పెట్టిన ఈ పాస్బుక్లు చెల్లవు, మేము ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తున్నాం అనుకున్నట్టు రద్దు చేసాం. ఇప్పుడు కొత్తగా ఈ పాస్ ఇస్తున్నాం. వచ్చి మా ఏఈ గారు, మా టెక్నికల్ అసిస్టెంట్ గారు, మా మండల ఏఈ గారు వచ్చి సార్ వేతనం వాళ్ళు కంప్లీట్ చేశారు సార్ 30 లక్షలు అంటే, మరొక 30 లక్షలు మరుక్షణం జాయిన్ చేస్తాను. అయితే అందులో నా ప్రయారిటీ ఫస్ట్ శ్మశానం, ఫస్ట్ కాలువలు, ప్రతి కాలువ నీట్గా ఉండాలి. సెకండ్ ఎక్కడ కూడా మట్టి రోడ్డు ఉన్న వీల్లేదు, వేతనంలో శివారులు ఉన్న వీల్లేదు. డ్రైనేజు సీసీ అయిపోయిన తర్వాత శ్మశానం చాలా ఇంపార్టెంట్. అందరూ అక్కడికి వెళ్తాం. చివరికి ఎంత గొప్పడైనా, మేధావైనా, దేశాన్ని పరిపాలించే రాష్ట్రపతి అయినా చివరికి